నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. దరిద్రాలన్నీ తొలగిపోయి కొన్నిసార్లు అదృష్ట దేవత కటాక్షానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఇది కళ నిజమా అన్న డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి కల్లో కూడా ఊహించిన విధంగా డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు. సరే, అదంటే కళ. ఇప్పుడు నిజ జీవితంలో ఒక వ్యక్తికి జాక్పాట్ తగిలింది. లక్ అంటే ఇదేరా అని అనిపించేలా ఓ కూరగాయల వ్యాపారికి లాటరీ తగిలింది. ముఖ్యంగా స్నేహితుడు 500తో కొనిచ్చిన టికెట్తో ఏకంగా 11 కోట్లు గెలుచుకున్నాడు. మరి ఇదంతా ఎక్కడ జరిగింది? 11 కోట్లు గెలుచుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి వరకు కూరగాయలు అమ్ముకుంటూ పూట గడవడమే కష్టంగా బతుకుతున్న ఓ సామాన్యుడి తలుపు తట్టింది అదృష్ట లక్ష్మి. అది మామూలుగా కాదు, ఏకంగా 11 కోట్ల బంపర్ బహుమతి రూపంలో. విధి ఆడిన వింత నాటకంలో లాటరీ టికెట్ కొనడానికి స్నేహితుడి వద్ద అప్పు చేసిన ఆ వ్యక్తి ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మరోసారి అప్పు చేయాల్సి వచ్చింది. రాజస్థాన్లోని కోట్పుట్లకి చెందిన అమిత్ సహారా ఒక సాధారణ కూరగాయల వ్యాపారి. ఇటీవల పంజాబ్లోని మోగాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో తన స్నేహితుడితో కలిసి ఆగాడు. ఇక అక్కడే ఉన్న రతన్ లాటరీ కేంద్రం వారిని ఆకర్షించింది. స్నేహితుడు ముఖేష్ ప్రోత్సాహంతో పంజాబ్ ప్రభుత్వ దీపావళి బంపర్ లాటరీ టికెట్ కొనాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. అయితే తన వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో స్నేహితుడు ముఖేష్ వద్దే 1000 రూపాయలు అప్పుగా తీసుకుని తన పేరు మీద ఒకటి, భార్య పేరు మీద ఒకటి, మొత్తం 2 టికెట్లు కొనుగోలు చేశాడు. ఆ సమయంలో సరదాగా, ఒకవేళ నాకు లాటరీ వస్తే నీ కుమార్తెల పేరిట 1 కోటి రూపాయలు డిపాజిట్ చేస్తానని స్నేహితుడికి మాటిచ్చాడు. ఇక లాటరీ డ్రా తీశాక కూరగాయలమ్మే అమిత్ రాత్రికి రాత్రే కోట్లకు అధిపతయ్యాడు. ఏకంగా 11 కోట్ల జాక్పాట్ కొట్టాడు. అప్పు చేసి కొన్న లాటరీతో లైఫ్ చేంజ్ అయిపోయింది. అయితే లాటరీ విజేతను ప్రకటించిన సమయంలో విజేత వివరాలు నిర్వాహకులకు తెలియలేదు. కానీ అమిత్ తాజాగా లాటరీ ఆఫీస్కి వచ్చి రుజువులు సమర్పించడంతో వివరాలు తెలిసాయి. ఫలితంగా దాదాపు 4 రోజుల తర్వాత విజేత వివరాలు బయటకొచ్చాయి. తన భార్య పిల్లలతో కలిసి పంజాబ్కు వచ్చి క్లెయిమ్ చేశారు. అయితే లాటరీ ఆఫీస్కి వచ్చేందుకు కూడా తన దగ్గర సరిపడా డబ్బులు లేక ఇన్నాళ్ళు రాలేకపోయానని అమిత్ చెప్పినట్లు నిర్వాహకులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే అమిత్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులకు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్. అంతేకాకుండా అప్పు ఇచ్చిన స్నేహితుడి కుమార్తెల పేరిట కూడా ఇచ్చిన మాట ప్రకారం చెరో 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా అమిత్ సెహ్రా మాట్లాడుతూ, నా సంతోషాన్ని వ్యక్తం చేయలేను. పంజాబ్ ప్రభుత్వానికి, లాటరీ ఏజెన్సీకి ధన్యవాదాలు. నా అన్ని దుఃఖాలు, సమస్యలు ఈ రోజుతో అదృశ్యమయ్యాయి అని అన్నాడు. ఇక లాటరీ గెలుపు అమిత్ జీవితాన్ని పూర్తిగా మార్చేయడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.